భారతదేశాన్ని బాగు చేసిన బైబుల్. ఏంటి అంశం? భారతదేశాన్ని బాగు చేసిన బైబుల్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే క్రైస్తవుల పైన, బైబుల్ పైన ఈనాడు ప్రపంచంలో, భారతదేశమే కాదండి, ప్రపంచ దేశాల్లో కూడా కొద్దిగా చిన్న చూపు ఉంది. అందులో ముఖ్యంగా మన భారతదేశంలో అసలు దీనికి, మన భారతదేశ బైబుల్కి భారతదేశానికి సంబంధం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. చూడండి, ఇక్కడ భారతదేశాన్ని బాగు చేసిన బైబిల్ అనే విషయంలో కుల వ్యవస్థ, అంటరానితనం, స్త్రీ వివక్ష, దేవదాసి ఆచారం, సతీ సహగమనం, బాల్య వివాహాలు, ఇలాంటివి చాలా ఉన్నాయి. దాన్ని మనం ఆలోచించేద్దాం. ఆలోచన చేసే ముందు ఒక ఫస్ట్ వీడియో ఆలోచించ. సరే, వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. భారతదేశం అపురూపమైన అభివృద్ధి చెందిన ఆధునిక దేశం. అయితే మనం ఇలా పేరు ప్రతిష్టలు కలిగి ఔన్నత్యము ఘనత ఎలా పొందాము? ఇంతటి ఉన్నత స్థితిలోకి ఎదగటానికి మార్గదర్శకులు ఎవరు? ఆధునిక భారతదేశ నిర్మాణకర్తలు ఎవరు? భారతదేశం ఆధునీకరణ చెంది ఇప్పుడు ఇలా ఘనత సాధించడానికి కృషి సరిపినది ఎవరు? మనం మాట్లాడుతున్న భాషల సంగతి ఏమిటి? మన మాతృభాషను ఎవరు అభివృద్ధి చేశారు? ఆధునిక లిపిని ఎవరు అందించారు? వ్యాకరణము ఎవరు అభివృద్ధి చేశారు? నిఘంటువులు ఎవరు అభివృద్ధి చేశారు? గద్య కావ్యములు ఎవరు అభివృద్ధి చేశారు? విద్య పాండిత్యము ఎవరు అందించారు? నాటక కళ, చరిత్ర, కావ్యము, పాఠ్య పుస్తకాలు ఎవరు అభివృద్ధి చేశారు? సమస్త కీర్తి క్రైస్తవ అనువాదకులకు, మిషనరీస్ వారికి మరియు పరిచారకులకు చెందుతుంది. ఉదాహరణకు విలియం కేరీని తీసుకోండి. అతడు శ్రీరాంపూర్ లో 42 సంవత్సరాలు నివసించారు. 41 భారతీయ భాషలను అభివృద్ధి చేశారు. అలాగే భారతదేశానికి 23 నూతన పరిశీల ఉత్పాదక పదార్థములు మరియు సేవలు అందించారు. 115 నుండి 200 సంవత్సరాల పూర్వము ఈ క్రైస్తవ సేవకులు దాదాపు 85 నిఘంటువులు, 116 వ్యాకరణ గ్రంథాలు మరియు 45 వార్తా పత్రికలు అభివృద్ధి చేశారు. క్రైస్తవ మిషనరీలు మొట్టమొదటి ముద్రణశాల 1556 సంవత్సరంలో గోవాలో ప్రారంభించారు. మొదటి స్థానిక భాష, దేశీయ భాష, మాతృభాషలో వార్తా పత్రికలు శ్రీరాంపూర్ లో 1818లో ప్రచురించారు. ఆధునిక విద్యా విధానం ఎవరు భారతదేశంలో ప్రవేశపెట్టారు? పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు ఎవరు నిర్మించారు? శ్రీరాంపూర్ యూనివర్సిటీ 1818లో విలియం కేరీ మరియు అతని అనుచరుల ద్వారా స్థాపించారు. ముంబై యూనివర్సిటీ మరియు మద్రాస్ యూనివర్సిటీ కూడా జాషువా మాష్మన్, విలియం వైట్ అనే క్రైస్తవ మిషనరీల ప్రోద్బలంతో 1850లో స్థాపించారు. వ్యవసాయ మరియు ఉద్యాన శాస్త్ర విద్యా సంస్థలు కూడా క్రైస్తవ మిషనరీల ప్రోద్బలంతో భారతదేశంలో స్థాపించారు. మొట్టమొదటి శాస్త్రీయ ప్రయోగశాల, లైబ్రరీ, కాగిత తయారు చేసే కర్మాగారం, ముద్రా సంస్థలు ఉపయోగించే అక్షరాల తయారీ కర్మాగారాలు, బ్యాంకింగ్ వ్యవస్థ, బేకరీ కర్మాగారం, ఇలా చెబుతూ పోతే పెద్ద జాబితా తయారవుతుంది. ఇక భారతదేశ సామాజిక సంస్కరణలో మిషనరీల తోడ్పాటు చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్రైస్తవ మిషనరీలు అంధులకు, చెవిటి వారికి, మూగ వారి కోసం విద్యా సంస్థలు మరియు వారి కోసం సంరక్షణ కేంద్రాలు స్థాపించారు. క్రైస్తవ మిషనరీలే భారతదేశంలో మొట్టమొదటి కుష్ఠ రోగుల చికిత్స మరియు సంరక్షణ కేంద్రం నెలకొల్పారు. క్రైస్తవ మిషనరీలే భారతదేశంలో మొట్టమొదటి అనాథ శరణాలయాలు, నిరాశ్రయులకు కేంద్రాలు స్థాపించారు. క్రైస్తవ మిషనరీలే భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక ఆసుపత్రులు, దవాఖానాలు, ఆరోగ్య కేంద్రాలు, వైద్య కళాశాలలు స్థాపించారు. క్రైస్తవ మిషనరీలే సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి దానిని భారతదేశంలో నిర్మూలించారు. శిశు హత్య, నరబలి అర్పించే ఆచారాలను క్రైస్తవ మిషనరీలే పోరాటాలు చేసి వాటిని భారతదేశంలో నిర్మూలించారు. క్రైస్తవ మిషనరీలే మనుషులందరూ సమానమనే, అందరినీ సమానంగా చూడాలని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కుల వ్యవస్థ ద్వారా అణిచివేయబడిన వారికి విద్యా బుద్ధులు నేర్పించి బలోపేతం చేసి వారిని చైతన్యపరిచి జాగృతం చేసింది కూడా క్రైస్తవ మిషనరీలే. ఇదే భారతదేశపు నిజమైన చరిత్ర. ఆధునిక భారతదేశ నిర్మాణానికి క్రైస్తవ మిషనరీలు తమ జీవితాలను త్యాగం చేశారు. వీరి బలిదానం సువర్ణాక్షరాలతో లిఖించదగినది. తన యొక్క పరిశోధనాత్మక పరిశీలన ద్వారా బాబు కే వర్గీస్ గారు తాను రచించిన లెట్ దేర్ బి ఇండియాలో బైబుల్
దేశాన్ని పునర్నిర్మించి ఆధునీకరించి అభివృద్ధి పదవులు నడిపించి ఉన్నత స్థానంలో నిలబెట్టిందో వివరిస్తూ క్రైస్తవ మిషనరీల తోడ్పాటును, వారి బలిదానమును నిరాక్షేపణీయమైన ఆధారాలతో గణనం చేశారు. ప్రస్తుతం క్రైస్తవులపై జరుగుతున్న దుష్ప్రచారం త్రిప్పికొట్టుటకు, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటకు లెట్ దేర్ బి ఇండియా క్రైస్తవులను చైతన్యపరిచి, జాగృతిపరిచి బలపరుస్తుంది. దయచేసి క్రైస్తవులందరూ కూడా దీన్ని చదవండి. అలాగే క్రైస్తవులపై ద్వేషం పెంచుకుని విషయం కక్కుతున్న వారు కూడా దీన్ని చదువుకొని సత్యం తెలుసుకోండి. క్రిస్టియన్ మిషనరీస్ మరియు బైబిల్ ట్రాన్స్లేటర్స్ భారతదేశానికి పావులు తీసుకొచ్చారు అనే విషయం చూశారు కదండి. భారతదేశానికి క్రైస్తవుడు ఏం చేశాడు? అసలు భారతదేశం ఈరోజు ఆధునికంగా ముందుకు వెళ్తుందంటే కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా క్రైస్తవులు భారతదేశానికి వచ్చేటప్పుడు ముందుగా ఎవరైతే లేని వారు ఉన్నారో, ఎవరైతే తక్కువ అంటరాని వారు ఉన్నారో, ఎవరైతే భారతదేశంలో బాగా చితకబడుతున్నారో వారికి ముందుగా వైద్యం, విద్య, అలాగే ఆహారం, ఈ మూడు అందించి యేసుప్రభు వారు చెప్పిన సూత్రమేనండి. యేసుప్రభు వారు ఏదైతే మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళినా వారిని ఆహారం పెట్టి, వారిని స్వస్థపరిచి, వారికి తర్వాత విషయాలు ఏవైతే చేయాలో అవన్నీ చేశారు. ఇక్కడ అదే వీడియో ఉంది. ఇక రెండోది, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే భారతదేశానికి క్రైస్తవులు ఏం తెచ్చారు? చాలా ఆహార పదార్థాలు తెచ్చారు. అలాగే రైలు మార్గాలు అండి, పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, ఇవేవైతే ఉన్నాయో అన్నీ కూడా క్రైస్తవులు భారతదేశానికి తీసుకొచ్చారు. కానీ నిజానికి ఈ వాస్తవం చాలా మందికి తెలియక భారతదేశానికి క్రైస్తవులు మత మార్పిడి చేయడానికి వచ్చారు అని చెప్పి అంటారు. ఇంకొక విషయం మీకు చెప్పాలి. మదర్ తెరీసా ఏంటి, మదర్ తెరీసా ఎంతమంది తెలుసండి? 19th సెంచరీలో భారతదేశానికి వచ్చినప్పుడు ఆమె ఆస్తిని అంతా తీసుకొచ్చేసింది. ఆమె సేవ చేసింది. ఆ సేవలో మొత్తం ఆస్తి అంతా అయిపోయింది. ఆమె పని చేసి ఆ పని ద్వారా కొందరిని పోషించింది. తర్వాత ఆమె సేవను చూసి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే అనేకమైన ఫండ్స్ రావడం అనేది మనం చూస్తున్నాం. ఇది ఆమె చేసిన సేవ. ఎవరిని కూడా చేదరించుకోలేదు ఆమె చేసిన సేవకు. అలాగే ఇంకా ముఖ్యంగా భారతదేశంలో ఈనాడు ఎంతమంది అయితే మహానుభావులు, మహనీయులు ఉన్నారో వారికి గొప్పగా చదివి చెప్పింది యూనివర్సిటీస్. మనం చూసాం భారతదేశానికి యూనివర్సిటీ వచ్చింది మొట్టమొదటిగా బే ఆఫ్ బెంగాల్ అండి. కలకత్తా ఏదైతే ఉందో ఆ కలకత్తాలోనే భారతదేశం మొత్తం కూడా బ్రిటిష్ వారు విస్తరించడానికి కారణం అదేనండి. అది చూద్దాం, ఒకసారి చదువుతాం. అది భారతదేశానికి స్వతంత్రమే రాని కాలం. అంబేద్కర్ మరియు జ్యోతిరావు పూలే లాంటి ఎందరో క్రైస్తవ మిషనరీల ద్వారా విజ్ఞానులుగా, మేధాలుగా తయారవ్వని అసలు పుట్టని రాక్షసి గడిలోవి. అలా ఈ దేశ మనోధర్మశాస్త్రము రాక్షస కోరల మధ్య నలిగిపోతున్న బలుగు బలగైన వర్గాలు అనగా శూద్రులు, మెన్న జాతులు, అంటరాని వారు స్వేచ్ఛ, సమానత్వం, విద్య, వైద్య, ఉపాధి అనే హక్కులను కల్పించిన ఘనత క్రైస్తవ మిషనరీలదే. మనం చూసాం క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి రావడం. ఇంకొక ఆ విషయాన్ని మనం గమనించాలి. ఏంటి ఆ విషయం అంటే, బ్రిటిష్ వారికి క్రైస్తవులకి ఎటువంటి సంబంధం లేదండి. గమనించాలి, బ్రిటిష్ వారికి క్రైస్తవులకి ఎటువంటి సంబంధం లేదు. చాలా మంది అనుకుంటారు బ్రిటిష్ వారికి క్రైస్తవులకి సంబంధం ఉందనుకుంటారు. అసలు బ్రిటిష్ వారు క్రైస్తవుల్ని రాకుండా అడ్డుకునే పనిచేశారు.
ఏంటి బ్రిటిష్ వారు భారతదేశానికి క్రైస్తవులు రాకుండా వారిని ఆపే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటో తెలుసండి, వారు వస్తే విద్య, వైద్యము, అలాగే ఉపాధి, అలాగే వారికి ఆహార పదార్థాలు సమకూర్చి వారిని మన పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుందని బ్రిటిష్ వారు, అలాగే ఇక్కడ భారతదేశంలో ఉన్న కొందరిని ఏదైతే అంటరాని వారిని అలాగే కొన్ని మనుషులను అణచివేయడం కోసం వారితో చేతులు కలిపి వారిని రాకుండా చేశారు. అయినా దేవుని పని ఎక్కడ కూడా ఆగదండి. దేవుని పని ఎక్కడ ఆగదు. కారణం ఏంటో తెలుసండి, వారు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో విలియం కేరీతో పాటు కొందరు బృందం ఉందండి. ఆ బృందము వారిని పోగు చేసుకుని కొందరు ఫ్రెంచ్కి వెళ్ళి, బ్రిటిష్ నుంచి ఫ్రెంచ్ దేశానికి వెళ్ళి, ఫ్రెంచ్ దేశం నుంచి భారతదేశానికి దొంగతనంగా ఓడలో వచ్చేవారండి. వచ్చేవారు. ఎందుకు వచ్చేవారంటే కారణం, భారతదేశంలో చాలా మంది వారు అనాగరికులుగా ఉండిపోతున్నారు. వారికి విద్య కానీ, వైద్యం కానీ, అలాగే ఆహారం కానీ లేదు. కనుక ఈ సూత్రం ఒకటేనండి, యేసుప్రభు వారి దగ్గర పెట్టిన సూత్రమే, యేసుప్రభు వారు ఇచ్చిన సూత్రమే. అది మనం ఖచ్చితంగా మనం చూడగలం. ఒకసారి రెండో వీడియో ఒకసారి ప్లే చేయండి. రెండో వీడియో అంబేద్కర్ గారు. దిగులు పడదు, నేను వెంటనే వెళ్ళడం లేదు. దిగులు పడదు, నేను వెంటనే వెళ్ళడం లేదు. కానీ నేను ఉద్యోగం చేయడానికి బరోడాకి వెళ్ళాలి. నేను కూడా మీతో వస్తాను. నేను ముందు అడిగి చూస్తాను, తర్వాత వచ్చి నేను యశ్వంతని తీసుకెళ్తాను. నాకు గది కావాలి. మీ పేరు భీమరావు అంబేద్కర్. ఈ వీడియోలో కనబడుతుంది అంబేద్కర్. ఆయన చదువు వేరు, ఆయన హోదా వేరు. కానీ ఆలోచన చేసినట్టయితే అక్కడ ఉద్యోగం కోసం వెళ్తారు. ఆ ఉద్యోగం కోసం వెళ్ళేటప్పుడు అక్కడ జరిగిన సంఘటన, ఆయన తక్కువ కులవారిని, అలాగే ఆయనకు ఇల్లు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారని, తక్కువ కులవస్తులని ఆయన పేరు మార్చుకొని, ఆయన స్థితి మార్చుకొని ఆయన ఏం చేశారు తెలుసండి, అక్కడ రూమ్ తీసుకున్నారు. అదే కాకుండా ఆయన ఏ యూనివర్సిటీలో అయితే విద్య చెప్పడానికి వెళ్తారో ఆ యూనివర్సిటీలో ఆయన్ని ఎలా చూస్తున్నారో అనే విషయం ఇక్కడ కనబడుతుందండి. ఆయన ఎంత బాధపడతారో కొద్ది ముందుకు వెళ్తే ఆయన ఏడుస్తారండి. చూద్దాం. అయ్యో, రోషన్ అతను పార్సీ కాదు, సుత్తనే పుస్తకం వేసుకోలేదు. నిజం చెప్పు, నువ్వు పార్సీవా? నేను పార్సీని. మోసించాలనుకుంటున్నావా? అరేనయ్యా, నీ సుత్తనే పార్సీ అంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణ కులానికి చెందిన వారు. ఇక్కడ ఉండడానికి ఏమాత్రం చేసుకున్నారా లేదా? ధర్మసత్రాన్ని పార్సీ కేవలం తమ కులస్తుల కోసమే నడుపుతున్నారు. నాకు మీ ఇబ్బంది తెలుస్తుంది. కావాలంటే రిజిస్టర్లో పార్సీతో రాస్తాను. నేను ఇక్కడ ఉంటే మీకు లాభదాయకంగానే ఉంటుంది. నాకు ఇల్లు కేటాయించగానే వెళ్ళిపోతాను. బరోడా సంస్థలో అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో నేను అధికారిని. సరేనాయా, నువ్వు రోజుకు 5,000 చొప్పున ఇవ్వాలి, వసతి భోజనానికి. అలాగే మా పుస్తకాల్లో నీ పేరు కూడా మార్చాలి. నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. కానీ నువ్వు ఎదురు ఉంటాను వీలేదు. నీకు ఇంకొకరు చూపిస్తా. సామాన్లు తీసుకున్నా కదా, త్వరగా రా. నువ్వు ఈ గదిలోనూ ఉండాలి, సరేనా?
దిగులు పడదు. నేను వెంటనే వెళ్ళడం జరిగితే ముందుకు వెళ్ళి కానీ నేను ఉద్యోగం చేయడానికి బరోడాకి వెళ్ళాలి. నేను కూడా మీతో వస్తాను. కొంచెంగానే వెళ్ళిపోతాను. దిగులు పడదు. నేను వెంటనే వెళ్ళడం జరిగితే కానీ నేను ఉద్యోగం చేయడానికి నాకు గదిగా ఆపేసింది. ఇక్కడ సందర్భం అంటే ఈ వీడియోలోని ఇంకొక సందర్భం ఉంటుందండి. వీరందరూ ఎవరైతే పార్సీ కాదని బ్రాహ్మణులు ఎవరైతే కాదనుకున్నారో వారు ఆయన పైన తిరుగుబాటు చేయడం, ఆ తిరుగుబాటుకి ఆయన బాధపడడం, ఆయన ఏడవడం, కూర్చొని బయట కూర్చొని. అదే కాకుండా ఈ సినిమా చూసినట్లయితే అందులోనే ఏముంటుందండి, ఏ యూనివర్సిటీలో అయితే పాఠాలు చెప్పడానికి వెళ్తారో ఆయన అక్కడ ఆ అధ్యాపకులుగా ఆయన అనర్హుడు, ఆయన విద్య చెప్పడానికి పనికిరాడు అని చెప్పినప్పుడు అక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆయన ఏళన చేస్తున్నప్పుడు అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. నా హోదా ఏంటి, నేను చదువుకున్న ఎడ్యుకేషన్ ఏంటి అని చెప్పినప్పుడు వారందరూ దెబ్బతో నోరు మూసుకొని ఉండిపోతారండి. ఉండిపోయి ఎవరికైనా ఏదైనా సందేహం ఉన్నా లేకపోతే నేను లెసన్ చెప్పకుండా ఉండాలి అనుకుంటే మీరు తక్షణమే వెళ్ళిపోవచ్చు అని చెప్పి, లేకపోతే మీకు ఏమైనా నేను ఈ లెసన్ చెప్పకూడదు, లేకపోతే ఈ విద్యను మీకు చెప్పకుండా ఉండడం కోసం ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అని చెప్పినప్పుడు ఎవ్వరు కూడా చెప్పరండి. కారణం ఏంటంటే ఆయన అంత విద్య చదవడానికి కారణం క్రైస్తవ మిషనరీలే, క్రైస్తవులే. కారణం ఏంటంటే అప్పటి వరకు కూడా 17th సెంచరీ 18th సెంచరీలో ఏం లేవో తెలుసండి, యూనివర్సిటీలు లేవు, వేద పాఠశాలలు ఉన్నాయి. అది బ్రాహ్మణుల ద్వారా అక్కడ జరగబడిన వేద పాఠశాల మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఒక విషయం ఉందండి. 1795 నుంచి 1813 వరకు 4 వరకు మొత్తానికి విలియం కేరీ వారి బృందము బ్రిటిష్ యొక్క పార్లమెంట్ ఏదైతే పార్లమెంట్ ఉందో ఆ పార్లమెంట్ పైన ఒత్తిడి తెచ్చారండి. ఏంటో ఒత్తిడి అంటే, భారతదేశంలో నా సోదరులు ఉన్నారు, నా సోదరులు ఉన్నారు, వారు అనేకమైన దురాలోచనలకు బానిసలుగా ఉండిపోయారు. వారిని తప్పించడం కోసం పార్లమెంట్కి లెటర్ రాశారు, అక్కడ ఉన్న రాణికి లెటర్ రాశారు. వారిని పదే 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 ఒత్తిడి చేయడం వల్ల అక్కడ పార్లమెంట్ లో వారు ఒక కమిటీ వేశారండి. ఒక కమిటీ వేశారు. ఎలా అంటే మనకు అర్థం కోసం చెప్తున్నాను. మన ఇండియాలోని పార్లమెంట్ సమావేశాలు అవుతాయి. పార్లమెంట్ సమావేశాలు అవ్వక ముందు క్యాబినెట్ ఉంటుంది. ఆ క్యాబినెట్ ముందుగా వారందరూ కూడుకొని మనం ఈ బిల్లును ప్రవేశపెట్టాలంటే వారు తీర్మానం చేసుకుంటారు. తీర్మానం చేసుకొని పార్లమెంట్ లో వచ్చి వారు బిల్లుల్ని ప్రవేశపెడతారు. అలాగే పార్లమెంట్ లోని రాణికి ముందుగా రాణికి ఆ లెటర్ పంపించడం వల్ల ఆ రాణి ఏం చేస్తే పార్లమెంట్ లో పెట్టడం, దాన్ని వారు ఆమోదించడం, ఆ ఆమోదించిన చట్టాలనే మనం ఈరోజు గ్రహించేస్తున్నాం, లేకపోతే ఆలోచన చేయబోతున్నాం. సార్ చూద్దామండి. నిజానికి బ్రిటిష్ వారికి క్రైస్తవునికి అసలు సంబంధమే లేదు. ఎలాగంటే క్రైస్తవ మిషనరీలు భారతీయులకు విద్య, బుద్ధులు, నాగరికత నేర్పుతున్నారు. ఇందువల్ల మన పైన భారతీయులు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని భావించి బ్రిటిష్ వారు వీసా ఉల్లంఘన పేరుతో క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి రాకుండా అడ్డుకునే వారు. అయితే బైబిల్ ద్వారా ప్రేరణ పొందిన విదేశీ క్రైస్తవ మిషనరీలు ఫ్రెంచ్ ఓడల దొంగతనంగా భారతదేశానికి వచ్చి తమ సేవలను స్వదేశీ క్రైస్తవ మిషనరీలతో కలిసి అందించేవారు. ఒక పక్క మిషనరీలను అడ్డుకుంటున్న బ్రిటిష్ వారిని, మరో పక్క ఇక్కడున్న అనాగరిక వివక్షను రూపుమాపడంలో మానవవాదంను ఎదుర్కొంటే బ్రిటిష్ రాణికి మరియు అక్కడ పార్లమెంట్ కి ఇక్కడ ఉన్న ఎన్నెన్నో అనాగరిక చర్యలను
గురించి తెలియజేస్తూ మరియు వాటిని అరికట్టేలా ప్రయోగకరమైన చట్టాలను చేయమని ఉత్తరాల ద్వారా ఒత్తిడి చేస్తూ బ్రిటిష్ వారి ద్వారా చట్టాలు చేయడం జరిగింది. ఈ క్రెడిట్, ఈ విషయాన్ని బాగా గమనించండి. ఈ క్రెడిట్ ఏదైతే ఈ చట్టాలు ఉన్నాయో, ఈ చట్టాలు ఏవైతే చేయమని బ్రిటిష్ వారిని ఒత్తిడి చేశారో దాన్ని కాస్త ఇప్పుడు నేటి ఉన్న భారతదేశంలో ఉన్నవారు కానీ లేకపోతే ఆనాడు ఉన్నవారు కానీ ఏమనుకుంటున్నారు చూద్దాం. ఈ క్రెడిట్ అంతా క్రైస్తవులకు